వెల్కమ్ టు సింపుల్ రెసిపీస్ బై సువర్ణ. ఈరోజు చాలా స్పెషల్ కర్రీ చేసుకుందాం. నాకు ఈ వెజిటేబుల్ అస్సలు ఇష్టం లేదు, తినను అన్న వాళ్ళు కూడా మంచిగా తింటారు. చాలా సాఫ్ట్గా చాలా క్రీమీగా ప్రిపేర్ అయిపోతుంది కర్రీ. అది ఎలా చేయాలో చూద్దాం. ప్రాసెస్కి వెళ్ళిపోదామా? ఇక్కడ కొన్ని ఆనియన్స్ తీసుకున్నాను, 3 ఆనియన్స్ తీసుకున్నాను. ఆనియన్స్ గ్రైండ్ చేసుకోవాలి. అలాగే టమాటోస్ కూడా గ్రైండ్ చేసుకోవాలి. దాంతోపాటు కొన్ని అక్రోట్ ఇంకా బాదం కూడా గ్రైండ్ చేసుకున్నాను. ఇక్కడ సొరకాయని గ్రేట్ చేసుకుంటున్నాను. సొరకాయ ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఈ కర్రీ. నేను సొరకాయ తినడం నచ్చదు, సొరకాయ అన్న వాళ్ళు కూడా మంచిగా తింటారు. దీనిలోనే కొన్ని మసాలాలు యాడ్ చేసుకోవాలి. దీనిలో పసుపు, కారం, ధనియాల పొడి ఇంకా సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. అలాగే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. దీంతో పాటు ఇక్కడ శనగపిండి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్ పుట్నాల పొడి యాడ్ చేసుకున్నాను. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, ఇక్కడ పుట్నాల పొడి యాడ్ చేసుకున్నాను. మీరు శనగపిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం సాఫ్ట్గా రావడానికి ఒక్క పించ్ బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ సొరకాయలో నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది కదా, ఆ వాటర్తోనే పిండి కలుపుకోవాలి. ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. స్టీమర్ తీసుకున్నాను. స్టీమర్కి ఆయిల్ అప్లై చేసి ఇప్పుడు మనం కలుపుకున్న పిండిని రౌండ్గా బౌల్ లాగా షేప్ చేసుకుని స్టీమ్ చేసుకోవాలి. నేను ఇడ్లీ స్టీమర్లో స్టీమ్ చేసుకుంటున్నారు. ఇంకొక ప్రాసెస్ కూడా ఉంది, అది తర్వాత చెప్తాను నేను. స్టీమింగ్ 10 to 12 minutes వరకు స్టీమ్ చేసుకోవాలి. స్టీమ్ చేసుకున్న వెంటనే ఇది తీయొద్దు, కొంచెం చల్లగా అయినాకనే అవి వస్తాయి. చూస్తున్నారు కదా, ఇలా స్టీమ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకున్నాను. కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నాం కదా ఆనియన్, ఆ పేస్ట్ వేసుకోవాలి. ఆనియన్స్ మరి మెత్తగా గ్రైండ్ చేయొద్దు, కొంచెం కచ్చాపచ్చిగా ఉండాలి. ఈ ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్లో పచ్చి వాసన అంతా పోవాలి, బ్రౌన్ కలర్ అయిపోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్ మొత్తం క్యారమలైజ్ అయిపోవాలి, మొత్తం బ్రౌన్ కలర్ అవ్వాలి, అప్పుడు వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటే తొందరగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుని ఇప్పుడు మనం దీనిలో టమాటో పేస్ట్ యాడ్ చేసుకోవాలి. సొరకాయ అంటే చాలామందికి ఇష్టం ఉండదండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇంతకు ముందు కదా నేను సొరకాయ కోఫ్తా చేశాను, అది కూడా ఫ్రై చేసి చేశాను. ఇప్పుడు ఇది ఫ్రై కాదు, మనం స్టీమ్ చేసి చేసుకుంటున్నాం అసలు ఆయిల్ లేకుండా. ఇప్పుడు ఈ ఫ్రై అయిన ఆనియన్స్లో టమాటో పేస్ట్ వేసుకుంటున్నాను. 3 టమాటోస్ పేస్ట్ చేశాను. అలాగే గ్రేవీ సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే తొందరగా కుక్ అయిపోతుంది. టమాటోస్ కూడా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మూత పెట్టుకుని ఫ్రై చేసుకోవచ్చు. మధ్య మధ్యలో తీసుకుని కలుపుతూ ఉండాలి. ఇప్పుడు దీనిలో కొంచెం ఇంగు వేసుకుంటున్నాను. ఇంగువ మీరు కావాలంటే మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా, స్టీమ్ చేసుకున్నాం, దానిలో కూడా వేసుకోవచ్చు. అక్కడ వేయలేదు నేను, అందుకే ఇక్కడ వేస్తున్నాను ఇంగువ. ఇప్పుడు ఇందులోనే పసుపు, ధనియాల పొడి, కారం కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలు వేసినాక కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసినాక అప్పుడు కొంచెం వాటర్ వేసుకుని మసాలా కూడా ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న మసాలాలకి ఏం పచ్చివాసన లేకుండా ఫ్రై చేసుకోవాలండి. మంచిగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుని లైట్గా వాటర్ వేసుకుని ఉడికించుకుంటే మొత్తం ఆనియన్స్ కూడా మంచిగా ఉడికిపోతాయి. ఈజీగా ప్రిపేర్ అయిపోతుందండి కర్రీ. చాలా సింపుల్గా, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసుకున్నాం కదా బాదం ఇంకా వాల్నట్ పేస్ట్, అదే యాడ్ చేసుకోవాలి. వాల్నట్ ఇంకా బాదం చాలా హెల్త్కి మంచిదండి. చాలా ప్రోటీన్స్ ఉంటాయి దీంట్లో. ఇవి కూడా మన డైట్లో యాడ్ చేసుకుంటూ ఉండాలి. అలాగే తినరు కదా పిల్లలు, ఇలా చట్నీ రూపంగా అన్న కర్రీస్ రూపంగా అన్న పెట్టండి పిల్లలకి వాల్నట్స్. ఈ పేస్ట్ కూడా కొంచెం ఫ్రై అయ్యాక అప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. దీనిలో మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ కొంచెం ఎక్కువే పడుతుంది దీంట్లో, ఎందుకంటే మనం కోఫ్తాలు కూడా యాడ్ చేస్తాం కదా, అవి కూడా పీల్చుకుంటాయి వాటర్. ఇంకా చల్లగా అయినాక చిక్కబడుతుంది, అందుకని కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం పల్చగానే ఉండాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ వాటర్ యాడ్ చేసాను నేను. లిక్విడ్గానే ఉంది కదా, పల్చగానే ఉంది. ఇప్పుడు ఇది కొంచెం ఉడకాలి. ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి.
ఇక్కడ నేను ఆయిల్ కూడా ఎక్కువ వేయలేదండి, తక్కువ వేసాను ఆయిల్. ఇంకా మీకు క్రీమీ టెక్స్చర్గా రావాలనుకుంటే ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి క్రీమీ టెక్స్చర్లో. ఇక్కడ నేను వాల్నట్స్ ఇంకా బాదం పేస్ట్ తీసుకున్నాను కదా, చాలా మంచిదండి వాల్నట్స్. పిల్లలకి పెట్టాలి, అలాగే ఇస్తే తినరు కదా వాల్నట్స్. అందుకని ఒక్కొక్కసారి ఇడ్లీలోకి చట్నీలో కూడా వాడుకోవచ్చు అండి. వాల్నట్స్ నానబెట్టి గ్రైండ్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది, ఇంకా హెల్త్ కూడా మంచిదండి. పెరిగే పిల్లలు కంపల్సరీ వాల్నట్స్ తినాలి. ఊరికి అలా ఇస్తే తినరు కదా, ఇలా మనం డైట్లో యాడ్ చేసుకోవచ్చు పిల్లలకి. ఇప్పుడు డిక్రీస్ అయిపోయింది కదా, వాటర్ కొంచెం చిక్కబడింది మన గ్రేవీ. ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్నాం కదా, స్టీమ్ చేసుకున్నాం కదా, ఆ కోఫ్తాలు దీనిలో యాడ్ చేసుకోవాలి. కోఫ్తాలు దీనిలో వేసినాక 2 minutes ఉడికించుకోవాలి, అంతేనండి, ఎక్కువ ఉడికించుకోవద్దు. ఆల్రెడీ మన కోఫ్తాలు చాలా మెత్తగా ఉంటాయి, ఇంకా ఉడికిస్తే ఇంకా మెత్తబడిపోతాయి. చూస్తున్నారు కదా, సొరకాయ తినని వాళ్ళు కూడా మంచిగా బాగుంది అనుకుంటూ తింటారు. ఇంత మంచి రెసిపీ రెడీ అయిపోతుందండి, సొరకాయ కోఫ్తా. కోఫ్తాలు 2 వేలో ప్రిపేర్ చేసుకోవచ్చు, ఫ్రై అయినా చేసుకోవచ్చు, స్టీమ్ అయినా చేసుకోవచ్చు. ఇంకా హెల్తీగా ఉంటుందని నేను స్టీమ్ చేశాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ రెసిపీ చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుందండి. నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.